హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి 2024 డీఏ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2024 నుంచి చెల్లించవలసిన కరువు భత్యం, డిఆర్‌ఎస్ అలవెన్స్, డీఏ విడ విడతను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు త్వరలో జారీ చేయనుంది. ఈ పెంపుదల ద్వారా ఉద్యోగుల నెలవారీ జీతాలు పెరగనున్నాయి. ఈ వీడియోలో పెరిగిన డీఏ శాతం ఎంత? దానిని ఎలా లెక్కిస్తారు? మరియు వివిధ బేసిక్ పే స్లాబ్‌లలో ఉన్న ఉద్యోగుల జీతంలో ఎంత పెరుగుదల ఉంటుందో ఉదాహరణతో సహా వివరంగా తెలుసుకుందాము. ప్రధాన వివరాలు: డీఏ జనవరి 2024కు సంబంధించింది. పెరిగిన డీఏ శాతం 3.64%, పాత డీఏ 33.67%, కొత్త డీఏ 37.31%. అమలు తేదీ ఎఫెక్టివ్ ఫ్రమ్ జనవరి 1, 2024. చెల్లింపు విధానం: పెంచిన డీఏను జనవరి 1, 2024 నుండి వర్తింపజేసి ఆగస్టు 1వ తేదీన అందుకునే వేతనాలతో కలిపి సదరు రూపంలో నగదు రూపంలో చెల్లించనున్నారు. కరువు భత్యం డీఏ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత: దేశంలో పెరుగుతున్న ధరలకు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తికి తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం బేసిక్ పేపై నిర్దిష్ట శాతంలో ఇచ్చే కరువు భత్యమే డీఏ అంటాము. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి అత్యంత కీలకమైనది. ప్రభుత్వం ఈ డీఏను సకాలంలో విడుదల చేయడం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచుతుంది. జీతం పెంపుదల లెక్కింపు ఒక ఉదాహరణ: ఈ డీఏ పెంపు వలన మీ జీతం ఎంత పెరుగుతుందో ఒక చిన్న లెక్కతో అర్థం చేసుకుందాము. ఉదాహరణకు, ఒక ఉద్యోగి మూల వేతనం బేసిక్ పే రూ. 33,590 అనుకుందాము. పాత డీఏ అంటే ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి 33.67% డీఏ ప్రకారంగా లెక్కింపు. 33,590లో 33.67% అంటే రూ. 11,310 సుమారుగా అవుతుంది. అదే పెరిగిన కొత్త డీఏ ప్రకారంగా లెక్కింపు చూసుకున్నట్లయితే అదే 33,590లో బేసిక్ పేలో 37.31% అంటే రూ. 12,632 సుమారుగా అవుతుంది. అంటే జీతంలో పెరుగుదల రూ. 1,322 అవుతుంది. అంటే సుమారుగా 33,590 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ఈ డీఏ పెంపు వలన నెలవారీ జీతంలో రూ. 1,322 పెరుగుతుంది. వివిధ బేసిక్ పేలకు వర్తించే డీఏ పెరుగుదల పట్టిక టేబుల్. ఉద్యోగులందరికీ సులభంగా అర్థమయ్యేలాగా వివిధ బేసిక్ పే స్లాబ్‌లకు ఎంత మొత్తం జీతం పెరుగుతుందో ఇక్కడ టేబుల్ రూపంలో అందించబడింది. సో, మీ బేసిక్ పేకి ఎదురుగా ఉన్న జీతంలో పెరుగుదల కాలమ్‌ను అయితే మీరు గమనించగలరు. ఫ్రెండ్స్, ఒకసారి ఈ టేబుల్ అయితే చూడండి. బేసిక్ పే అనేది 19,000గా ఉన్న వారికి జూలై 2023 డీఏ ప్రకారంగా అంటే 33.67%తో ప్రెజెంట్ మనం తీసుకుంటున్న డీఏ రూ. 6,397 అవుతుంది. సో, మనకు పెరిగే డీఏ వచ్చేసి 37.31%. జనవరి 2024 డీఏ ప్రకారంగా రూ. 7,089 అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మనకు దాదాపుగా పెరుగుదల అయితే కనిపిస్తోంది. అలాగే రూ. 20,280 బేసిక్ పే ఉన్నవారికి ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి 6,828కి బదులు రూ. 7,566 అయితే రావటం జరుగుతుంది. అలాగే రూ. 21,580 బేసిక్ పే వారికి రూ. 8,050 అయితే పెరుగుతుంది. రూ. 22,900 బేసిక్ పే వారికి రూ. 8,544 అయితే పెరుగుతుంది. అదేవిధంగా రూ. 23,590 బేసిక్ పే వారికి రూ. 8,802 పెరుగుదల అయితే ఉంటుంది. రూ. 26,410 బేసిక్ పే వారికి రూ. 9,871 అయితే పెరుగుతుంది. రూ. 28,600 బేసిక్ పే వారికి రూ. 10,700 పెరుగుతుంది. అదేవిధంగా
రూ. 31,870 బేసిక్ పే వారికి రూ. 11,891. అంటే మీ బేసిక్ పే అనేది ఈ మధ్యలో ఎక్కడైనా ఉన్నట్లయితే మీకు సుమారుగా ఇంత రావచ్చనైతే అంచనా వేసుకోండి. ఇక రూ. 34,690 బేసిక్ పే వారికి రూ. 12,943 పెరుగుతుంది. అలాగే 37,780 వారికి రూ. 14,096 పెరుగుతుంది. 40,000 బేసిక్ పే వారికి రూ. 14,926. అలాగే బేసిక్ పే అనేది 45,960 వారికి రూ. 17,148 పెరుగుతుంది. బేసిక్ పే 48,520 ఉన్న వారికి రూ. 18,102 పెరుగుతుంది. బేసిక్ పే 51,320 ఉన్న వారికి రూ. 19,125 పెరుగుతుంది. అలాగే బేసిక్ పే అనేది 54,220 ఉన్న వారికి రూ. 20,222 పెరుగుతుంది. బేసిక్ పే 60,480 ఉన్న వారికి రూ. 22,565 అదనంగా పెరగడం జరుగుతుందనమాట. ఇక బేసిక్ పే అనేది 67,300 ఉన్న వారికి రూ. 25,110 పెరగడం జరుగుతుంది. ఇక బేసిక్ పే 71,000 ఉన్న వారికి రూ. 26,670 కొత్త బేసిక్ ప్రకారంగా అయితే డీఏ రూపంలో రావడం జరుగుతుంది. బేసిక్ పే 80,960 ఉన్న వారికి 30,200. అలాగే బేసిక్ పే 92,050 ఉన్న వారికి రూ. 34,344. బేసిక్ పే 96,890 ఉన్న వారికి రూ. 36,150 వరకు పెరగడం జరుగుతుందనమాట. గమనిక ఈ టేబుల్‌లో మొత్తాలు సుమారుగా లెక్కించబడ్డాయి. కొద్దిపాటి తేడాలైతే ఉండవచ్చనమాట. బహుశా దాదాపుగా అనుకోవచ్చు. ఇక ఉద్యోగులపై ప్రభావం మరియు నిధి పోర్టల్ అప్డేట్. ప్రభుత్వం ఈ డీఏను నగదు రూపంలో చెల్లించాలని ఈ మేరకు నిర్ణయించడం ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది ఇప్పటికే చాలా వరకు ట్రెజరీ కార్యాలయాల్లో జూలై నెల జీతాల బిల్లుల తయారీ పూర్తయింది. ఈ కొత్త డీఏ విలువను నిధి పోర్టల్‌లో కూడా అప్డేట్ చేయడంతో జీతాల చెల్లింపు ప్రక్రియ సజావుగా సాగనుంది. జనవరి 2024 డీఏ చెల్లింపు అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సానుకూల పరిణామం. ఇది వారి జీవితంలో స్పష్టమైన పెరుగుదలను చూపిస్తుంది. అయితే ఇంకా అనేక డీఏ విడతలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వానికి ఈ పెంపుదల ఉద్యోగులకు కొంతమేర ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు. సో, మొత్తానికైతే ఈ విధంగా డీఏలో ఒక జనవరి డీఏ ప్రకటించినా సరే, ఈ మేరకు బేసిక్‌లో అయితే గణనీయమైన మార్పు, పెరుగుదల అయితే చూడొచ్చు ఫ్రెండ్స్.